తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ అంటే కేవలం ఒక బిరుదు మాత్రమే కాదు, అది ఒక నమ్మకం. ఎంతో మంది యువ నటీనటులకు ఆయన ఒక నిఘంటువు, ఒక మార్గదర్శి. స్వయం కృషితో ఎదిగిన చిరంజీవి తనలాగే కష్టపడే తత్వం ఉన్న ఎంతో మంది యువకులను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే యంగ్ హీరో శర్వానంద్ మరియు చిరంజీవి మధ్య ఉన్న ఒక ఎమోషనల్ బాండింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శర్వానంద్ మరియు రామ్ చరణ్ చిన్ననాటి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ చొరవతో శర్వానంద్ తరచుగా చిరంజీవి గారి ఇంటికి వెళ్లేవారు. ఒక సందర్భంలో శర్వానంద్ మాట్లాడుతూ తాను నటుడిగా కెరీర్ ప్రారంభించే ముందు చిరంజీవి గారి ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలిపారు. అప్పుడు చిరు ఒక విలువైన సలహా ఇచ్చారట. నువ్వు నటుడివి అయ్యాక సెట్స్లో డైరెక్టర్ నుండి లైట్ బాయ్ వరకు అందరినీ సమానంగా గౌరవించు అని చెప్పారు. ఆ మాటలే శర్వానంద్ను ఈరోజు ఒక క్రమశిక్షణ కలిగిన హీరోగా నిలబెట్టాయి. శర్వానంద్ కెరీర్ తొలినాళ్లలో శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం చిరంజీవి స్వయంగా శర్వానంద్ పేరును సిఫార్సు చేశారు. అయితే చిత్ర యూనిట్ నుంచి 2 నెలల వరకు శర్వానంద్కు ఎలాంటి పిలుపు రాలేదు. దీంతో ఆ అవకాశం పోయిందని శర్వానంద్ భావించారు. కాని అనుకోకుండా ఒకరోజు ప్రొడక్షన్ నుండి ఫోన్ వచ్చింది. నీపై చిరంజీవి గారు చాలా కోపంగా ఉన్నారు, వెంటనే సెట్స్కు రా అని పిలిచారు. శర్వానంద్ భయపడుతూనే చిరంజీవి దగ్గరికి వెళ్లారు. నీకు అవకాశం ఇస్తే ఎందుకు రాలేదు అని చిరు ప్రశ్నించగా, నాకు ఎవరూ ఫోన్ చేయలేదు సర్ అని శర్వానంద్ నిజం చెప్పారు. ఇది విన్న చిరంజీవి వెంటనే ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటికీ వెంటనే దానిని ఆపేయమని ఆదేశించారు. నేను స్వయంగా చెప్పిన అబ్బాయిని ఎందుకు పిలవలేదు అని చిత్ర యూనిట్ను నిలదీశారు. అంతటితో ఆగకుండా అప్పటికప్పుడు షూటింగ్ షెడ్యూల్ మార్చి మరుసటి రోజే శర్వానంద్ పై సీన్ను షూట్ చేయాలని ఖచ్చితంగా చెప్పారు. ఒక అసిస్టెంట్ నటుడి కోసం మెగాస్టార్ తన సినిమా షూటింగ్ ఆపేయడం అనేది ఆయనకు చిన్న కళాకారుల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం. చిరంజీవి గారి ప్రోత్సాహంతో అప్పట్లో ఒక చిన్న పాత్ర చేసిన శర్వానంద్ నేడు టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విశేషం ఏమిటంటే ఈ సంక్రాంతి బరిలో చిరంజీవి సినిమాతో పాటు శర్వానంద్ నటించిన సినిమా కూడా పోటీ పడటం. ఒకప్పుడు చిరంజీవి ఆశీస్సులతో కెరీర్ మొదలుపెట్టిన కుర్రాడు ఈరోజు ఆయనతో పోటీ పడే స్థాయికి ఎదగడంపై చిరంజీవి కూడా గర్వపడుతున్నారు. చిరంజీవి గారిలోని మానవీయత, కొత్తవారిని ప్రోత్సహించే గుణం వల్లే ఆయన ఎప్పటికీ మెగాస్టార్గా కొనసాగుతున్నారు. శర్వానంద్ చెప్పిన ఈ ఎమోషనల్ విషయాలు ఇప్పుడు మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.